గారి ఆయన రాజీనామాకు పోసాని మురళీకృష్ణ అరెస్టుకు లంకె పెడుతున్నారు ఆయన. అసలు వాళ్ళకి వేరే ఆలోచన ఇంకేముంటది కాదు సరే వాళ్ళు చెప్పిందా అంటే మనం పూర్తిగా కొట్టే అంటే వాళ్ళు అంటే ఓవరాల్గా ఆయన రవీంద్ర గారు చెప్పేది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటే ఏంటి ప్రజలకు తాము ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేకపోవడం వల్ల ఎదురవుతున్న ఒక పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారా అనేది ఒక ఆరోపణ. రెండవది కార్యకర్తల నుంచే వాళ్ళకు అంటే సొంత పార్టీ వాళ్ళు అసలు ఎందుకు రిజైన్ చేశారండి? ఆయన రిజైన్ చేయడానికే వైసీపీ వాళ్ళే కారణం. అంటే వీళ్ళు 400 మందిని వీళ్ళు అక్రమంగా వీళ్ళకి అంటే క్యాపబుల్ కాని వాళ్ళందరినీ కూడా వీళ్ళు జాబ్స్ పెట్టేసి సో దాని మూలాన అధికారులంతా వీళ్ళ మనుషులే ఉండబట్టి సో అధికారులు మాట వినకపోవటమే కానివ్వండి కొంచెం అటు ఇటు జరగటం జరిగింది. సరే ఆయన బహిరంగంగా చెప్పటం కానివ్వండి అది ప్రెస్ మీట్ పెట్టకుండా ఇంటర్నల్గా బాబు గారితోనూ లోకేష్ గారితోనూ డిస్కషన్ జరుగుంటే అయిపోయేది. సరే బహిరంగంగా డ్యామేజ్ కంట్రోల్ గా అంటే కార్యకర్తల్ని సంతృప్తిపరచడానికి ఈ చర్య తీసుకున్నారు. ఇప్పుడు తర్వాత జీవి రెడ్డి గారైనా ఆలోచిస్తారండి. రేపు పొద్దున మళ్ళీ ఆయన పార్టీలోకి రావచ్చు. సో అదేమి ఆయన ఏమి గొడవ పడో ఇంకోటి వెళ్ళలేదు. ఓన్లీ అధికారుల మీద ఉన్న అసంతృప్తితో వెళ్ళాడు. అంటే అధికారం మారినా కూడా వాళ్ళు ఇంకా మాట వినట్లేదు. మాట ఇప్పటికీ కూడా చాలా మంది అదే నడుస్తుందండి. అదే కక్షపూరిత రాజకీయాలు అనుకోండి ఈ పార్టీకే సగం మందిని మొత్తం కంప్లీట్ గా పంపించేసి ఉండాల్సింది అధికారులందరినీ. పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి మీరు చెప్పినట్టు ఐఏఎస్ఏ కానివ్వండి ఈ ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఎవరు కూడా సరైన కోఆపరేషన్ కొన్ని చోట్ల లేవు. సో అట్లా అనుకుంటే అందరినీ మార్చి ఉండాల్సింది. కానీ బాబు గారు ఎక్కడ అట్లాంటి కక్షపూరితంగా అధికారుల మీదే కానివ్వండి అట్లా ఎక్కడ కూడా జరగట్లేదు. ఆయన ఓన్లీ సిస్టమ్ నడవాలి నడిపించుదాం సర్లే ఒక 2 నెలలు 3 నెలలు అటు ఇటు అవుతుందేమో కంపల్సరీ అయితే చేస్తారు కదా అనే ఒక ఉద్దేశం. జీవి రెడ్డి గారిది ఏమిటంటే అన్యాయంగా ప్రజల సొమ్ము ఇంకొకరి జీతాలుగా వెళ్తున్నాయి అసలు అది కట్ చేయొచ్చు కదా అనే ఉద్దేశం ఆయనది. సరే ఇద్దరిది ఏది ఏమున్నా కూడా అది బాబు గారి దృష్టిలో ఉంటది. ఆయన తీసుకుంటారు. అది రెడ్డి గారిది ఆ ఇష్యూ వేరే అయి ఉండొచ్చు కానీ దానికి పోసాని మురళీకృష్ణ గారిని అరెస్టుకు ఎలా లంకె వేయగలం మనం? ఏమండి ఆయనే చెప్తున్నాడు 3 నెలల ముందు అరెస్ట్ చేసి ఉండాలి పోసాని గారిని చేసి ఉంటే చేయడం అనేది డైవర్షన్ అని. ఎవరు ఇప్పుడు రేపు పొద్దున ఇంకొకళ్ళు అరెస్ట్ అయినా కూడా అదే చెప్తారు. అదే ముందే అరెస్ట్ చేస్తుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే అందరినీ అరెస్ట్ చేసేస్తున్నారు అని ఆ మాట అప్పుడే చెప్పేవాళ్ళు. నరం లేని నాలిక అంటారు కదా అదే వాళ్ళు చేస్తుంది. ఇటంటే అటు అటంటే ఇటు. ముందే అరెస్ట్ చేశారని అదో గొగ్గలు పెడతారు తర్వాత అరెస్ట్ చేస్తే ఆ తర్వాత అరెస్టు కావాలని ఏదో ఒకటి చేయాలి కాబట్టి అన్నట్టు. ఎజెండాలో అయితే ఖచ్చితంగా ఎవరి మీద అయితే కేసులు ఉంటాయో వాళ్ళందరి మీద అయితే యాక్షన్ ఉంటుంది. తప్పదు. ఇప్పుడు కేసులు ఉన్నప్పుడు మేము అరెస్ట్ చేయము వాళ్ళు వైసీపీ వాళ్ళు మేము అరెస్ట్ చేయమండి అని అనాలా? మీరు చెప్పండి. అట్లా అంటే అనమంటే ఓకే ఆ వైసీపీ వాళ్ళకంతా మీరు క్లీన్ చిట్ ఇప్పించేస్తారా? వాళ్ళు ఏమీ తప్పులు చేయలేదంటారా? అంటే తప్పులు చేసినా కూడా అంటే చంద్రయ్య లాంటి వాడిని నడి రోడ్డు మీద గొంతు మీద కత్తి పెట్టి తెగ్గొస్తే కూడా ఇప్పటి వరకు అతను బెయిల్ మీద అట్లాగే మామూలుగా తిరుగుతున్నారు. వాళ్ళ మీద కేసులు లేవు. అంటే హత్య చేసిన వాళ్ళైనా సరే దోచుకున్న వాళ్ళైనా సరే పబ్లిక్ గా వదిలేసేయమంటారా? అంటే ఒక చట్టం వద్దంటారా? చట్టం వద్దు వైసీపీ వాళ్ళు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేయమంటారా? ఇప్పుడు అదే ఆయన అన్నాడు బట్టలు ఇప్ప తీసుకొడతామని ఒక డిపార్ట్మెంట్ మొత్తం టార్గెట్ చేసి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అదే డిపార్ట్మెంట్ వాళ్ళందరూ తిప్పి కేసులు పెడితే పోలీసులు అందరూ ఒకటై కేసులు పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటాను మీరు ఇష్టం వచ్చినట్టు పోలీసులను ఇది హ్యాండిల్ చేయండి. ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా. 3 నెలలు 4 నెలలు మహా అయితే ఏముంటారు జైల్లో 3-4 నెలలు ఉంటారు. మీరు ఎక్కడా ఆగద్దండి. మనమే వచ్చే ప్రభుత్వం 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం. మళ్ళీ ఇప్పుడు కూడా కొత్తగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే ఇంకా రెచ్చిపోండి ఇంకా గొడవలు పడండి. మీరు జైలుకి వెళ్తే 3-4 నెలలే ఉంటారుగా బెయిల్ మీద మళ్ళీ బయట వస్తారు. తర్వాత నేను చెప్తాను వాళ్ళకి పరిస్థితి. అయితే ఇప్పుడు నేను ఒక విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాను. అసలు ఈ విషయం నేను ప్రస్తావించకూడదు కానీ ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల మీద దాడులు జరగట్లేదంటారా? అదే దాడులు ముందు కూడా జరిగినప్పుడు డోర్ డెలివరీ చేసినప్పుడు చూడండి అదే అంటే వాళ్ళు చేస్తున్నా మీరు చేస్తున్నారా? ఇక్కడ ఎవరు చేయట్లేదు. దళితుల మీద దాడులు ఎవరు నిరికించారు?
మాట్లాడు. ఎవరు ఇరికించింది? ఇరికించిన వాళ్ళు ఎవరు? అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ కేసులో ఉన్నటువంటి వాడుకున్నాడు మిమ్మల్ని అట్లాంటిది వాడుకున్నాడు వాళ్ళని. వాడుకొని ఈ రోజు జైలుకి వెళ్తే వాళ్ళు వెళ్తున్నారు కదా, ఆయన వెళ్ళట్లేదు కదా, జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదు కదా. నోరిచ్చాడు, నీకెందుకు నేను అధికారం ఇస్తాను, నువ్వు మాట్లాడు బూతులు అని చెప్పేసి. అయితే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మాట్లాడిచ్చాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీరు ఇంకా లిటరల్ గా చూస్తే సుధాకర్ డాక్టర్ లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని హత్య చేసింది. ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారు కాబట్టి ఎవిడెన్స్ తో వాళ్ళు మాట్లాడిన రికార్డులే కానివ్వండి, వాళ్ళు చేసిన పనులే కానివ్వండి, పక్కా ఎవిడెన్స్ తో ఉన్నాయి. సుధాకర్ లాంటి వ్యక్తిని మీరు ఆ రోజున కోల్పోయిన రోజు అందరూ మాట్లాడాల్సిన విషయం అది. కానీ అసలు ఒక డాక్టర్ అండి, డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తిని పిచ్చివాడిని చేసి రోడ్డు మీద పిచ్చివాడిని కరెంట్ షాక్ ఇప్పిస్తారా? ఒక్క నిమిషం. అంటే మాస్కులు అడిగిన పాపానికా? దళితుడైన పాపానికి డోర్ డెలివరీ చేయలేదా? ఏమండి, అంటే మీరు మాస్కులు అడిగిన పాపానికి సుధాకర్ గారిని ఇలా చేశారనడంలో నేను దాన్ని కొంతమంది విభేదిస్తా. మరి కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు భారతదేశంలోనే అత్యుత్తమ 4వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, అంటే కోవిడ్ ని నివారించడంలో అత్యుత్తమ 4వ రాష్ట్రంగా. ఆంధ్రాలో మీరు ఉన్నారో లేరో నాకైతే తెలియదు, అంటే ఆంధ్రాలో మా చుట్టాలు ఉన్నారు, మేమైతే ఉన్నాం అక్కడ. లెక్కల్లో గణాంకాలు లేని వాళ్ళు చనిపోయింది ఎన్నో వేల మంది, లక్షల మంది ఉంటారు. చూడండి, దేశంలోనే కోట్లలో చెప్పలేదండి, దేశంలోనే కోట్లలో చనిపోతే ఇచ్చిన లిస్టు తక్కువ. సార్ కోటరెడ్డి ఎందుకంటే మీరు కరోనా గురించి కాబట్టి ఈ లెక్కలు అంటే ఒకటి సార్, నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే మనం అద్భుతంగా నివారించగలిగాము, డెత్ టాల్ అరికట్టగలిగాము అనేది వాస్తవమా? అప్పట్లోనే మనకు నార్త్లో ఉన్న గంగా ప్రవాహంలోన శవాలు కొట్టుకుపోతున్నాయి అనే మాట కూడా వినిపించింది. అంటే మనకు లెక్కలు తెలియకుండా వెళ్ళిపోయాయా లేదా మనం నిజంగా కరోనాకి సంబంధించినంత వరకు జరిగినటువంటి అన్ని కూడా మనకి కనిపించే అఫీషియల్ ఫిగర్స్ కి వాస్తవానికి ఎక్కడ సంబంధం లేదు. అది వైసీపీ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకోండి, మీరు జూబ్లీ హిల్స్ ఇంకొకటో వెళ్ళి శ్మశాన వాటికలో ఎన్ని శవాలు ఈ రోజు ఇదైనాయి అని చెప్పేదానికి ఆ రోజు ప్రభుత్వం దగ్గర మనకి ఇచ్చినటువంటి అఫీషియల్ ఫిగర్స్ కి మధ్య 100% తేడా ఉంటుంది. ఇక్కడ 3, 4 కనిపిస్తే అక్కడ 100ల సంఖ్యలో ఉన్నాయి. సో ఇది ప్రభుత్వాల వైఫల్యం కాదు, ప్రభుత్వాలు ఎప్పుడు సంఖ్యను తగ్గించే చూపించుతాయి. ఇంకొక ప్రస్తావన ఏదో తీసుకొచ్చారు వీళ్ళు, వాస్తవంగా ఏంటి, దళితుల మీద దాడులు అనేవి ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతున్నాయి. అది చంద్రబాబు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, గతంలో చుండూరు, కారంచేడు వంటి సంఘటనలు కూడా అద్భుతంగా జరిగినాయి. అది ఈ రోజుకి దేశవ్యాప్తంగా సంచలనం జరిగింది. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? సో ఇవి ప్రశ్నించుకోకూడదు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాటిని రాజకీయ కోణంలో వాడుకోవడం ఈ రాజకీయ నాయకులకు తెలుసు. అది నేను ఎవరిని ఒకళ్ళని చెప్పడం లేదు. ఇవాళ మళ్ళీ ఏదైనా దళితుల మీద సంఘటన జరిగితే అదే దళితులను భుజాన వేసుకుని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఉద్యమం చేస్తాడు. కేవలం ఊతం అంతే, పొలిటికల్ గా వాళ్ళ స్టంట్ వేయడానికి కావాల్సినటువంటి ఊతంగా వాడుకుంటున్నారు తప్పితే దళితుల మీద ప్రేమ ఉండి ఎవడు చేయడం లేదు, రైతు మీద ప్రేమ ఉండి ఎవడు చేయడం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటననే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి ఆరోపణలు చాలా తీవ్ర స్థాయిలో వచ్చినాయి. అప్పటికి రాజకీయ పార్టీ పెట్టలేదు షర్మిల స్వయంగా తన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని డీజీపీ కంప్లైంట్ చేసింది, మీకు గుర్తుండే ఉంటుంది. ఏమైనా చర్యలు తీసుకున్నారా అండి? తీసుకోలేదు. అంటే ఇవన్నీ కూడా